అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 8వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. శ్రమలను దైవ ప్రసన్నతయు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 మరియు 3 వచనముల యందు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శ్రమల సమయమునందు అనేకులు అలజడి చెందుచున్నారు. దగ్గరి సంబంధులను కోల్పోవచ్చున్నప్పుడు కలుగుచున్న బాధను తట్టుకోలేక తప్పించుచున్నారు. అటువంటి పరిస్థితులందు మరి కొందరు క్రీస్తును తుణీకరించి వెనకబడిపోవచ్చున్నారు. శ్రమల మధ్యలోనూ దైవ ప్రసన్నతను అనుభవించుట అను సంగతి ఒక మధురమైనది, గొప్ప ఔన్నత్యమైన అనుభవమై ఉన్నది. అందుచేతనే శోధనలో చిక్కుకొనుచున్నప్పుడు దాని మహానందమని ఎంచుకొనుడి. శ్రమల యందు సంతోషించుచున్నప్పుడు సాతాను సిగ్గుపడి పోవుచున్నాడు. దేవుని యొక్క ప్రసన్నత కొలత లేకుండా మనలను నింపుటకు ప్రారంభించాం. యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు శోధకుడు వచ్చి శోధించెను. సాతానిక శోధనలు కఠినముగానే ఉండవచ్చును, అయితే అట్టి శోధనల యందు జయమును పొందెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. శ్రమల తర్వాత దేవదూతల యొక్క పరిచర్యయు దేవుని యొక్క ఆదరణయు ఓదార్పును ఉండును. కావున శ్రమలను ఉపద్రవములను మీ వద్దకు వచ్చుచున్నప్పుడు వాటిని శత్రువులుగా భావించి సనుగు కొనకుడి, స్నేహితులుగా భావించి ఆహ్వానించుడి. మీ యొక్క విశ్వాసపు దృఢత్వమును, ప్రభుపై మీరు ఉంచున్న ప్రేమను బయలుపరుచున్నట్లు మీకు లభించుచున్న ఒక సువర్ణ అవకాశముగా వాటిని తలంచుకోండి. భక్తుడైన యోబునకు శ్రమలు వచ్చెను. అట్టి శ్రమలైతే దేవుని ప్రసన్నత నుండి ఆయనను ఎడబాపలేకపోయాను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణం వలె కనబడుదును అని ఆయన దిట్టముగా తలంచుకుంటే దాని గల కారణము. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. శోధింపబడిన తర్వాత నేను పొటము వేయబడిన సువర్ణం వలె ప్రకాశించెదను అను దృఢత్వము ఆయనకు ఉండుడి చేత శ్రమలు ఆయనను సొమ్మసిల్ల చెయ్యలేకపోయారు. దైవ ప్రసన్నత యందు నిలిచి ఉండేను. యేసుక్రీస్తును తేరి చూడుడి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. కావున మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుక్కయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకున్న ఆయనను తలంచుకునుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. దేవుని బిడ్డలారా, ఆయనే మీ హస్తమును పట్టుకుని నడిపించును. నేటి ధ్యానమునకే నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం సాయంత్ర గ్రంథము 3, 4 మరియు 5 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.